సిఆర్ రాజన్న గారిని చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్నని ఎప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి అర్హుడిగా ఎన్నుకున్నారో ఆ రోజు నుండి వారు అన్ని నియోజకవర్గాలని సమయం కేటాయిస్తూ ఈ రోజు ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో దీనికి ఇవాళ సమయం అందుబాటులో ఉండింది కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అప్పుడే అన్నగారు చెప్పినట్టు చిత్తూరులో సిఆర్ రాజన్ గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారు, మనం ఇక్కడున్న ఓటర్ని ఎలా ప్రలోభం పెట్టాలి అని ఇదివరకే వారు చెప్పినట్టు ఒక ఎంఆర్ఓ ద్వారా ఎలాగైతే బీసీ భవన్ ఎస్సీ భవనాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయో పేరుకి కులం చెప్పి పెత్తనం అధికారుల చేతిలో పెట్టే విధంగా అన్ని కుల క్షేత్రీయులకి ఒక 2 ఎకరాలు కేటాయించడం, అలాగే ఇంకేదో కొద్దిగా అమౌంట్ కూడా ఇవ్వడం మీకు అందరికీ తెలిసిన విషయమే. సో రాజన్న ఏ రోజు ఎలక్ట్ అయ్యాడో ఆ రోజు నన్ను ఒక కోరిక కోరాడు. మా కమ్యూనిటీలో చాలా కష్టపడే వ్యక్తులు, చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఎక్కువ, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా కొద్ది ఇప్పుడున్న కాస్ట్ వైజ్ చౌల్ట్రీలకు పోతే ఎక్కడ చూడు లక్షల్లో అయిపోయింది. అలాగే చదువుకునే కూడా అనేక సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ చదువుకున్న వారికి ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది. చాలా వరకు పేదరికంలో ఉంటారు కాబట్టి వయసు అయిన వారికి ఒక ఆశ్రయం కావాలి అని నన్ను కోరారు. ఆయన ఏ రోజు అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నేను ఏదో కార్యక్రమానికి వెళ్ళి అక్కడే ఉన్నాను. సో వారింటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్తే మా వాళ్ళకి మా కులస్తులకి మంచి జరగాలి, నాకు ఇచ్చిన ఈ బాధ్యతని కూడా ఈ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా నేను ప్రవర్తిస్తాను. నువ్వు కూడా మాకు చిత్తూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎన్నుకున్నారు కాబట్టి అధిక సంఖ్యలో ఇక్కడ కుప్పము కాళహస్తిలో ఉండారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ పదవి ఇచ్చి న్యాయం చేశారు. నువ్వు మా వాళ్ళకి మీ ట్రస్ట్ ద్వారా ఒక గవర్నమెంట్ ఫీజు ఉంటుంది, దాన్ని కట్టి ఒక 3 ఎకరాలు ఇవ్వగలిగితే మా వాళ్ళకి 1 ఎకరాల చౌల్ట్రీ, 1 ఎకరాల స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ పర్పస్ లో 1 ఎకరా అనాథాశ్రమానికి కూడా కేటాయించాలి అని కోరారు. వారు కోరుకునింది ప్రజల కోసం, వాళ్ళ కుల డెవలప్మెంట్ కోసమే కాబట్టి నేను అక్కడే మాటిచ్చాను. ఏ రోజైతే మీరు చిత్తూరులో మనం ఆ పదవికి అర్హుడైన ఇది చేశారు, ఎలక్ట్ చేశారు, ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల తిరగడానికి టైం సరిపోక అన్ని నియోజకవర్గాలు బాధ్యత ఉంది కాబట్టి ఎలక్షన్ సమయం వేరే అన్ని జాగా మీటింగ్లకు పోతూ వస్తూ లేట్ అయ్యింది. ఇవాళ ఆ కులానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇవాళ అవైలబిలిటీలో ఉన్నారు కాబట్టి అందరూ కలిపి రాజన్న నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ 3 ఎకరాలు ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనుకున్నామో అది సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా మా ట్రస్ట్ ద్వారా ఆ కులానికి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఆ బిల్డింగ్ కట్టుకోవడంలో కూడా వారు చెప్పినట్టు ఎంపీ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్ చాలని దానికి కులంలో ఎవరైతే బాగుండారో వాళ్ళందరి ద్వారా కొద్ది సహకారం తీసుకొని రానున్న రోజుల్లో ఆ భవనాన్ని పూర్తి చేస్తామని అన్ని కులస్తులకి ఎవరైతే ఈ వన్ని కుల క్షేత్రంలో ఎన్ని రకాల సబ్ డివిజన్స్ ఉంటారో వారందరికీ కూడా అనేక రకాలైన ఆర్థిక సహాయాలు కూడా ఎన్నో చేసి మంచి పేరున్న సిఆర్ రాజన్ గారి కోరికని మీ అందరి ముందర ఆ కులస్తులకు ఇచ్చే విధంగా మా ట్రస్ట్ తరపున నా తరపున హామీ ఇస్తున్నాం.